అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. ప్రజెంట్ నాతో పాటు ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట. దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక సినిమా తీశారనమాట, స్పిరిట్. నేను చెప్పే కన్నా కూడా ఆ సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు తీయాలనిపించింది, అసలు ఎంత ఫ్యాషన్ ఏంటి, వాళ్ళ మాటలో తెలుసుకుందాం. మా నరసమ్మ గారు నమస్తే. వెంకటేశ్వర గారు నమస్తే. నమస్తే సార్. సినిమా తీయడానికి కారణం ఏంటి నరసమ్మ గారు? ఎక్కడ ఇంట్లోకి ఎవరు తెలియకుండా ఎట్లా పెట్టారు అమ్మ అసలుకి? మట్టి కుండల్లో వేసి పెట్టుకున్నా, ఉండిలాగా ఉంటాయి. ఇంత 30 లక్షలు దాకా ఉన్నాయి అన్ని. 30 లక్షలు కొంతకే అయిపోయినాయి. తర్వాత ఏం చేశారు? మేకలు కూడా అమ్మేసాం. ఎన్ని మేకలు అమ్ముకున్నారు? 70 మేకలు అమ్మేసాం. 10 రోజులు కూడా రావని చెప్తే మళ్ళీ బర్రెలు ఉన్నాయి 40 దాకా, అవి కూడా మళ్ళీ లాగిచ్చేసి 4 ఎకరాల 80 సెంట్లు సేను కూడా లాగిచ్చేసి. మరి ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎవరిని కలిసారా పెద్ద పెద్ద వాళ్ళు? ఎవరో చెప్పారు, పవన్ కళ్యాణ్ సార్ని కలవండి, మీకు ఊరకనే సినిమా కొనుక్కుంటారు, అమ్ముకోవడానికి వీలు పడుతుంది అని చెప్పాను. 12 రోజులు కూర్చున్నాం ఆయన కోసం. మేము అక్కడే కలిసారా? మరి దగ్గర అస్సలు కలవనీళ్ళు అక్కడ. ఎన్నిసార్లు బాధపడి ఉంటారమ్మా, ఉన్నవన్నీ అమ్ముకొని సినిమా తీసామని? ఎన్నిసార్లు బాగా బాధపడ్డాను సార్. నాకు 4 కొడుకులు. పాపాసు పొలం అంటే కొండకాడికి పొలానికి తీసుకెళ్ళి వాడి దగ్గర నేను 5 ఏళ్ళ చోట ఉన్నా. అక్కడ ఏదో పాము దగ్గర వచ్చి ఆయన ఆ అబ్బాయిని కసి పెట్టింది. నిద్రలో ఇక్కడ వచ్చి ఖర్చింది. ఒంగోలు దగ్గర నూతల కూడా ఏదో ఉంది, 5 ఎకరే ఇంకా మాకు అందులో అయిపోయింది. తెవులకి, పాముకి, సరిపికి ఏ దానికి కూడా నాటు వచ్చి బాగా చేస్తుంది. నువ్వు పాము గుట్టిడికి వచ్చినా కానీ గంట తర్వాత నీకు ఏం ఇబ్బంది లేదు, మంది వేసేది. వాళ్ళిద్దరికి మైండ్ పని చేయలేదు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఫోటో కట్టించుకోవాలి మేము. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో టాప్ బ్యానర్సే సినిమాలు తీయాలంటే చాలా భయపడుతున్న రోజులు అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఒకప్పుడు ఒక వెలిగిన పెద్ద బ్యానర్స్ కూడా ఆచితూచి సినిమాలు తీస్తున్నారు అనమాట. అండ్ 2-3 బ్యానర్లు కలిపి సినిమా తీసే స్థాయికి వచ్చేసింది. ఓటీటీ ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి థియేటర్కి రావట్లేదన్న ఒక భయం కూడా ఎక్కువ ప్రొడ్యూసర్స్లో ఉంది. అంటే రకరకాల కారణాల వల్ల పెద్దవాళ్ళే సినిమాలు తీయడానికి భయపడుతున్న రోజుల్లో వాళ్ళు సంపాదించుకుంది, వాళ్ళు కష్టపడింది సరిపోక వాళ్ళ దగ్గర ఉన్న ఆవులు, మేకలు, ఎద్దులు, వ్యవసాయ కుటుంబం వాళ్ళది అన్నీ అమ్మేసి దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక సినిమా తీశారనమాట, స్పిరిట్. నేను చెప్పే కన్నా కూడా ఆ సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు తీయాలనిపించింది, అసలు ఎంత ఫ్యాషన్ ఏంటి, వాళ్ళ మాటలో తెలుసుకుందాం. మా నరసమ్మ గారు నమస్తే. వెంకటేశ్వర గారు నమస్తే. నమస్తే సార్. సుమన్ టీవీ వాళ్ళందరూ నమస్కారం. బాగా మా ఛానల్ కాడ మమ్మల్ని పిలిపించినందుకు మాకు ఎంతో 15 నుంచే సంతోషంగా ఉంది. మమ్మల్ని రప్పించుకుంటున్నారంటే అవునా? బాగా ఆనందం. మేము రప్పించుకోవటం కారణం మెయిన్ మీరు పడ్డ కష్టమే కదా. మేము పడ్డ కష్టమే సార్. మేమైతే ఏమి అని కూడా నేను ఎంత దూరం అవుతాదని కూడా మాకు తెలీదు. ఏదో చేపించుకుందామని చెప్పి అది ఒక ఇంట్రెస్ట్ గా ఉండి చేపించుకున్నాం. పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినా గానీ రాని ఒక ఆనందం పొద్దుటి నుంచి మీరు వస్తున్నారు అనగానే నాకు అంత ఆనందంగా ఉంది. అమ్మా, ఫస్ట్ మీ సినిమా టైటిల్ మీ మాటల్లోనే చెప్పండి. మీరు చెప్పండి, టైటిల్ ఏంటి? స్పిరిట్ ఈజ్ నాట్ వన్. మీరు తెలుగులో ఆత్మ ఒకటి కాదని చెప్పి పెట్టుకున్నా. ఓకే. కాదమ్మా, అసలుకి మార్కాపురం బాగా వెనకబడ్డ ప్రాంతం, అసలు డెవలప్మెంట్ కూడా లేని ఒక ప్రాంతం అని చెప్పుకోవచ్చు. నీరు ఉండదు అక్కడ, పంటలు సరిగా పండవు. ఏదో వచ్చిన దాంతో కుటుంబాన్ని గడుపుకునే జీవన ఆధారం లేని చెప్పాలి, అలానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాంతాలలో తిరిగాను కాబట్టి లేదు అస్సలకి మీకు, ఎందుకంటే వెలుగుండ కూడా అవ్వలేదు కాబట్టి. అలాంటిది ఇన్ని సంవత్సరాలు చాలా కష్టాలు పడి సంపాదించుకున్న ఆస్తి దాదాపు ₹1 కోటి దాకా ఏదైతే ఉందో పెద్ద అమౌంట్ అని చెప్పొచ్చు. అది మీకు అది ఖర్చు పెట్టి సినిమా తీయడానికి కారణం ఏంటి నరసమ్మ గారు? మమ్మల్ది ఆజీపురము, హనుమంతులపాడు మండలం ఆజీపురం అయితే కనిగిరిలో శ్రీనివాసాల్లో బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చేది. వస్తే మా పని పోయిన కాడ అందరం పనులు పోతాం కదా, పనులు పోయిన కాడ పెద్దవాళ్ళందరూ బెమ్మంగారి జీవిత చరిత్ర బాగుందమ్మా అని చెప్పి మాట్లాడుకుంటుంటే మేము కూడా పిల్లలందరం కలిసి మమ్మల్ని అడిగి ఒక ₹10 ఇప్పించుకొని మనం కూడా చూసేద్దాం అసలు ఎట్లా ఉంటుందో బెమ్మంగారి జీవిత చరిత్ర అంటే మందే కదా, మన చరిత్రే కదా అని చెప్పి మేమందరం మాట్లాడుకొని పిల్లలు 5-6 మందిని కలుపుకొని కొంచెం అన్నం కట్టించుకుని. ఆ రోజుల్లో మాకు డబ్బులు కూడా లేవు. ₹10 అంటే ₹10 ఇచ్చారు.
ఆ పది తీసుకొని అంత అన్నం కట్టించుకొని నేరుగా నడిచిపోయాం వాళ్ళం పిల్లలందరం, పెద్దలు కూడా పోతుంటారు. అప్పుడు మాకు బస్సులు లేవు అక్కడ, బాగా పక్క పల్లెటూరు మాది. అప్పుడు రైతు పని బాగా చేసుకుంటా ఉండేవాళ్ళం, పూటకు జరుపుకునే వాళ్ళం అప్పుడు కూడా. అయితే ఆ సినిమా చూడాలని చెప్పి నడిచిపోయాం పిల్లలు అందరం, వాళ్ళతో కూడా అందరం పోయి ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర అన్నం తిని పోయినాం. సినిమా టయానికి పోయి శ్రీనివాసాల్లో బెమ్మగారి జీవిత చరిత్ర వచ్చింది, బాగుంది సొత్తంటే. మేము అప్పుడు అనుకున్నాం, అమ్మి మనం కూడా చూడొచ్చు కదా, చూస్తున్నాం కదా ఈ సినిమా మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పి పిల్లలతో నేనంటే అనిపించిందా? మనకే అనిపించేది. అంటే వాళ్ళందరూ అంటారు మనం ఏడదీస్తాం ఈ సినిమా ఈ ఆళ్ళు ఇవన్నీ మనకేడా అది ఇది అంటే, మనం కూడా తలుచుకుంటే ఒక ఏదో పాటలు పాడి అట్లా చేసుకుంటాం కదా, అట్నే ఇది ఒకటి కూడా అని చెప్పి అడిగా నేను. అడిగి ఇంకంతనా చాలా చేస్తాంలే అది చెప్పి వాళ్ళు చేతులు ఆడినారు అప్పుడే నన్ను. సర్లేని చెప్పి చూసుకున్నాం, సినిమా చూసి అంత ఇంటర్ అయిపోయినాక చూసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి మళ్ళీ మామూలు పొలం పోతా ఇవన్నీ చెప్పుకుంటా ఉండి తర్వాత ఒక 2 నెలలు అట్లా జరిగినాక మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చింది. ఆ సినిమాకి కూడా పోయాను, అట్నే నడిచిపోయే వాళ్ళం. అప్పుడు మాకు బస్సులు అనేది లేవు, నడిచిపోయి ఆ సినిమా చూసుకొని వచ్చినాక ఆమె కూడా ఆడగుతురే కదా, ఆమె చూసినప్పుడు మనం ఎందుకు తీయకూడదు అని చెప్పి నాకు బాగా పట్టుదల ఉంది. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడి తోట ఎన్ని ఉన్నాయి, ఆ మామిడి తోటలో పిందెలు బదులు అమ్ముకుంటే అప్పుడు రోజుల్లోనే రూపాయి దాచి పెట్టుకుంటా నేను. పెళ్లిగాల 14 సంవత్సరాల వయసు అప్పుడు. అవి దాచుకొని అట్నే దాచి పెట్టుకొని అట్నే ఉండి అది అనుకుంటా ఉంటాను ఆ మధ్యలో. కొన్ని ఒక సంవత్సరంన్నర జరిగినాక పెళ్ళి అయింది. పెళ్ళి అయి పెదారి కట్టలు ఇచ్చారు నన్ను, పెదారి కట్టలు ఇచ్చారు. పెదారి కట్టలు వచ్చిన కాడి నుంచి కష్టం బాగా చేస్తాం, రైతు పని బాగా భారెత్తుగా రైతు పని చేసుకుంటా రూపాయికి రూపాయి సంపాదించుకుంటా. అప్పటి నుంచి నేను సినిమా చేయాలని నాకు మతిలో ఉంది కదా, ఆ రూపాయి దాచి పెట్టుకుంటా. కొన్ని రోజులు జరిగినాక పుట్టింటికి రాసి వెళ్ళని సినిమా వచ్చింది. ఆ సినిమాకి ఈయన ఇద్దరం కలిసి పోయినాం చూసేద్దామంటే. పోయినాం అప్పుడు మా పిల్లలు కొద్ది వాళ్ళు పోయి చూసి వచ్చినానికే ఆమె అంత కష్టపడి ఏడుస్తా అని బాధపడతా ఉంది కదా, మనం కూడా రైతు పనులన్నీ ఈ మంది చేస్తున్నాం కదా, మనం ఇన్ని కష్టాలు చేసినప్పుడు మనం కూడా అది ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది. ఉండి రూపాయికి రూపాయి ఇంబగులు సంపాదించుకుంటా, రూపాయి ఉండీలు వేసుకుంటా, 2-3 ఉండీలు పెద్ద పెద్ద పెట్టుకుని ఒక ఉండి నిండి దాకా వేసుకొని అప్పుడు ఆ డబ్బులు వేసుకుంటా. 70 మేకలు ఉన్నాయి మాకు, 70 మేకలు, ఒక 30 బర్రెలు ఉన్నాయి. ఆ బర్రెలు ఈ మేకలు కాసుకుంటా పిల్లలు అయినప్పుడు డబ్బులు వస్తా, ఇల్లు వ్యవసాయం పనులు చేసుకుంటా, రూపాయి ఇచ్చినప్పుడు నాకే ఇస్తారు తీసుకొచ్చి డబ్బులు. మేమే కదా ఏరిపోయినాం, మేము ఏరిపోయినాక మేమిద్దరమే కదా మా పిల్లలు ఇస్తే ఆ డబ్బులలో సగము ఇంటి ఖర్చు పొలం ఖర్చు ఇటంటికి పెట్టుకుంటా, కొన్ని నేను దాచుకుంటా. నాకు ఇల్లు సినిమా చేయాలనే ఇష్టంగా ఉంది కాబట్టి దాచి పెట్టుకుంటా ఉన్నా. అవి కొన్ని రోజులు ఒక 30 సంవత్సరాలు దాటిన దాకా దాచి పెట్టుకున్నా డబ్బులు బాగానే. ఈ దాచి పెట్టుకున్నాక ఈయన అడిగిన, నాకు బెమ్మంగారి జీవిత చరిత్ర చూసినాంచి, పొట్టేలు పొన్నమ్మ చూసినాంచి, ఏమా పుట్టింటికి రాసి వెళ్ళి సినిమా చూసినాంచి నాకు సినిమా చేయాలనిపించింది, నేను చేయాలని చెప్పి బాగా గట్టిగా అడిగాను. అడిగితే మనం సినిమా చూడనే తోమతలేని వాళ్ళము, నువ్వు సినిమా చేయాలంటే ఎక్కడ ఎంతవరకు అని చెప్పి బాగా అరిచిండు. అరిస్తే సరేలే అని చెప్పి అప్పుడు సైలెంట్గా ఉన్నాం. అరిస్తే మేలకుండా ఉండకపోతే నన్ను మళ్ళీ నువ్వు బతకనీరు కదా ఇల్లు అని చెప్పి అడిగి కమ్ము. మళ్ళా కొన్ని రోజులు ఎదురుగా కొన్ని ఎలా జరిగినాక మళ్ళీ కూడా అదే అనిపించి అడిగితే నీకేంది సినిమా పిచ్చి అది ఇది అని చెప్పి బాగా అరిచిండు. అరిచి ఇంకంత మా అబ్బాయి ఇద్దరు విమర్శకుంటుంటే మా అబ్బాయి ఉండి, ఎందుకు నాన్న నువ్వు అరిచేదంటే, మీ అమ్మకు సినిమా కావాలంటుంటే ఏంది రారావుకి ఏం చేయాలా, ఎన్ని డబ్బులు కావాలి, ఎంత కావాలి, మనకుంటే మేకలు బర్రెలు అన్ని అమ్ముకుంటే కూడా ఆ రోజులలో ఒక 10 లక్షలు ఉంటాయి అని చెప్పి బాగా అరిచిండు. అరిస్తే సర్లే అని చెప్పి సైలెంట్గా వీళ్ళిద్దరు అరుచుకొని నేను పాలకపోయినాక వీళ్ళిద్దరు అరుచుకొని మా అబ్బాయి బజార్కి వచ్చాడు, బస్ స్టాండ్లోకి. సెంటర్కి వచ్చినాక ఈయన కూడా వచ్చి పక్కన ఉండు, ఏందా మా అబ్బాయి బ్యాగ్ తగిలించుకొని ఇక్కడ ఉన్నాడు సెంటర్లో అని చెప్పి అడిగితే పలకల అబ్బాయి. కానీ ఈయన దగ్గర పోనీ రవి అక్కడ ఉన్నాడు ఏంటికున్నాడంటే, నువ్వు సినిమా చేయాలంటుంటివి డబ్బులు కావాలని చెప్పి మీరు అరుచుకుంటున్నారని చెప్పి నేను వెళ్ళిపోతాను, మేమిద్దరం అరిచినాను, అరిచే వరకు నేను వెళ్ళిపోతాను పోయినాడు అని చెప్పి, ఆడికి పోతాడు ఎక్కడ పోతాడు అని చెప్పి, ఏందా ఆడికి పోతాను రవి అంటే, నేను ఆడికి పోలేదు నీకెందుకు వెళ్ళిపో అన్నాడు. నన్ను కాయలే రవి చెప్పు ఆడికి పోతాను, ఎంత బ్యాగ్ తగిలించుకున్నావు ఎంత చెప్పు అని అడిగితే, నేను ఆడికో దిక్కుపోతాను నీకెందుకు అది అని చెప్పమ్మని చాలా చెప్పు అడిగిన బతిలానికి నేను వెళ్ళిపోతున్నామా, ఎందుకు మీరేం సినిమా చేయాలని, మనకు డబ్బులు లేవు, మనం మళ్ళీ అప్పుల పాలవి చాలా ఇబ్బందులు పడతామని చెప్పి అబ్బాయి నేను వెళ్ళిపోతానని చెప్పి నిలబడాను. నువ్వేం డబ్బులు ఏం లేకుండా ఎట్టపోతావు అంటే, నేను లారీ ఏదో పట్టుకొని పోతాను నీకెందుకని చెప్పి బాగా అన్నాడు. ఇంకా పోయి పాల కేంద్రం కాడికి పోయి ఒక 500 ఇప్పించుకొచ్చి బతిలాడి చేతిలో పెట్టా. నాకు వద్దని తీసుకోవాలి, ఏడిసి తీసుకొయ్యా నువ్వు అని చెప్పి బతిలాడి ఇచ్చా. ఇక పోయి 2 సంవత్సరాలు అసలు ఫోన్ చేయలే అబ్బాయి, ఇక్కడ ఫోన్ లేదు, ఫోన్ చేయలే ఏం చేయలే, అక్కడనే ఉండిపోయాడు. చదువుకున్నాడు ఎల్పేరులో చేస్తున్నాడు. ఇక మేము ఇట్ట అనుకుంటుండేరికి అబ్బాయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఏందయ్యా నువ్వు ఇట్ట పోయినావు అని చెప్పి అడుగుదామన్నా మాకు ఫోన్ లేదు,
ఫోన్ నెంబర్ లేదు అబ్బాయి కాడిది, ఏం లేదు, సైలెంట్గా ఉన్నాడు. 2 సంవత్సరాలు రాకపోతే నాకైతే ఏడుపొస్తా ఉంది. ఇంత అబ్బాయిని సాకి పెద్దోని చేసుకొని ఎటు పోయిండో, నేనేదో వరకు సినిమా చేసుకుంటానని చెప్పి అదొక ఇది అయిపోయాయని చెప్పి నేను ఆలోచించుకుంటా బాధపడతా ఉంటున్నా. ఒక్కడే అబ్బాయా? 3 కొడుకులు 1 కూతురు. 2 సంవత్సరాలు దాటినాక ఎవరిదో చెల్లుతోటి ఫోన్ తీసుకొని ఈయనకు ఫోన్ చేశాడు వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే రవి ఆడున్నావు ఏందని అడిగితే, నేను ఆడుంటే నాన్న మీరు ఏం చేస్తున్నారు, మా అమ్మ ఇంకా ఆలోచిస్తుందా అని చెప్పి అడిగిండు. అడిగినాక మీ అమ్మ మరి ఏమో రవి మీ అమ్మకి ఇస్తాను మాట్లాడమని నాకు ఇచ్చే, నేనుండి రవి ఫోన్ ఏంది రవి ఫోన్ కూడా చేయట్లేదు అంటే, నాకు ఆడ చెల్లాడుదమ్మా నేను చేయను, నువ్వేమో ఏదేదో అంటుంటే అందుకని నేను వెళ్ళిపోయినా, నేను అసలు మాట్లాడదలుచుకోలేదు అది అన్నాడు. లేదులే రవి నేను ఫోన్ సినిమా చేయదలుచుకోలేదు, దాచిపెట్టిన డబ్బులు కూడా మీ నాన్నకి ఇచ్చేసినాను, నువ్వు రాలే రవి అది ఇది అని చెప్పి చిన్నంగా బతిలాడుకుంటే, లేదు మా నువ్వు నిజంగా చేయాలంటావు, నువ్వైతే ఒప్పుకోవు, నువ్వేది పడితే అదే అని చెప్పి అన్నాడు. ఆ రోజు కూడా లేదమ్మా నేను చెయ్యట్లేదు నువ్వు రాయి అని చెప్పి బతిలాడిన. 2 నెలలకు వచ్చిండు. బతిలాడినాక 2 నెలలకు వచ్చి ఇంకా సైలెంట్గా ఉన్నారు. అందరం పని చేసుకుంటా, బర్రెలు కాసుకుంటా, మేకలు కాసుకుంటా, మా మామ ఒక ఆయన మేకలు కాపించుకుంటా, నేనేం బర్రెలు కాసుకుంటా. ఇంకా అట్టా ఉండి ఆ అబ్బాయి పోయినాక కూడా మళ్ళీ ఇంకొన్ని వసూలు చేసుకున్నా డబ్బులు. అంటే ఈ బర్రెలు ఇవన్నీ మాకు పొలం పండుద్ది కదా, సొద్ద రాగా వరి ఇట్లాంటి కంది ఇవన్నీ పండుతాయి కాబట్టి ఇవన్నీ మాకు వంటకు పనికిలేదు, వంటకు సరిపోతాయి, తిండికి ఇవన్నీ సరిపోయినప్పుడు ఇంక డబ్బులు మిగులుతుంటాయిగా, కొన్ని వాళ్ళకి ఇస్తా కొన్ని నేను దాచుకుంటా. అట్టా ఉన్నాక ఒక 10 రోజులు జరిగినాక రవి నేను ఒక అబ్బాయి ఇక్కడ షూటింగ్ దీని వస్తే అబ్బాయిని అడిగినాను, ఏందయ్యా నేను కొద్ది చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది అని అడిగినాను. అంటే ఇంకా అమ్మ నాకేం చెప్పినావు అక్కడి నుంచి వచ్చేటప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇదే మాట చెబుతున్నావు అన్నాడు. లేదయ్యా నాకైతే డబ్బులు దాచుకున్న బాగానే ఉన్నాయి, మరిన్నే ఉన్నాయి, నేనైతే చూపించలేదు, కానీ నువ్వైతే ఇంట్లోకి ఎవరు తెలియకుండా ఎట్లా పెట్టారు అమ్మ అసలుకి? ఉండీలు ఉంటాయి కదా అప్పుడు, మట్టి కొండలే కదా మనకి, మట్టి కొండలు అయితే మట్టి కొండల్లో వేసి పెట్టుకున్న ఉండిలాగా ఉంటాయి, ఇంత కుమ్మరోళ్ళు ఇస్తారు అక్కడ వేసుకొని, మాకు దొంతి కొండలు ఉంటాయి కదా అప్పుడు, చెరవులు ఎన్ని కాదుగా దొంతి కొండలు, ఆ కొండల్లో చదువు పెట్టుకుంటే ఎవరు చూర్రు. వీళ్ళకి డబ్బులు వస్తుంటాయి కదా, ఈ పొలము జీవాలు అమ్మిన ఇవన్నీ వస్తుంటాయి కదా, ఇంకా వాటి ఏం పని ఉంటుంది, ఏమీ లేకపోతే నెతుకులు ఆడుకుంటారు. ఇంక అట్టా ఉండే వరకు సరేలే అని చెప్పి మా వాడు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆయన ఏం చెప్పిండంటే, అమ్మ ₹1,00,000 కానించి ₹1,50,000 వరకు ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్ వచ్చి చేసుకోవచ్చు అని చెప్పాడు ఆ వచ్చిన అబ్బాయి. నేనైతే చిన్నది చేపించుకుంటాను మా అబ్బాయి వాళ్ళని రప్పించుకొని, చిన్నగా మా అబ్బాయిని రప్పించుకున్నా అని చెప్పి అడిగితే నీకెందుకు అంత బేమైంది సినిమామేనంటే, నేను బేమంగారి జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ వీళ్ళని చూసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మనం ఇంత కష్టం చేస్తున్నాం, మనం కూడా ఆ పని చేయొచ్చు కదా, మళ్ళీ మించిపోదు కదా అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉందయ్యా అని అడిగా. అమ్మ నీకు అంతలా ఇష్టంగా ఉంటే చేపించుకో అన్నాడు అబ్బాయి. ఈయన అడిగా నేను, ఈయన అడిగితే ఈయన అండు నీకు ఇంకా బాగాలేదు, మనం సినిమా చూడలేమంటుంటు ఇదేంది అని చెప్పి బాగా అరుతా ఉన్నాను. అరిస్తే నువ్వు అరిచినా కూడా నేను చేపించుకోవాలా, డబ్బులు నేను నా దగ్గర నేను చాలా డబ్బులు దాచి, నువ్వు ఎంత దాచి ఉంటావు, దాచితే 1,00,000 ఉంటాయి 2,00,000 ఉంటాయి, సొమ్ము చేపించుకో అని చెప్పి బాగా అరిచారు వీళ్ళు. నేనైతే సొమ్ము చేపించుకోను, నాకైతే సొమ్ము వద్దు, నేనైతే సినిమా చేయాలని నాకు అప్పటి నుంచి బాగా ఇష్టంగా ఉంది, నేను చేయాలి, నేను 10 మందిలోకి జనంలోకి వెళ్ళాలి అని చెప్పి బాగా పట్టుబట్టాలని. ఇంక మీ అమ్మ వదిలిపెట్టదులే రవి, మీ అమ్మ చెప్పినట్టు ఎంత నేను చూద్దాం అసలు డబ్బులు అని చెప్పి తెమ్మన్నారు. నువ్వు చేస్తానంటే తెత్తలేస్తా అని చెప్పి అప్పుడు కూడా వాగ్దానం తీసుకున్నా. ఇక అప్పుడు వీళ్ళనరా నువ్వు అంత పట్టుదలతో ఉన్నప్పుడు మేకలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి ఇవన్నీ మేము ఆదాయం చేసుకుంటాం, నువ్వు సంపాదించుకున్నావు నువ్వు దాచుకున్నావు కదా అని చెప్పి తెచ్చిచ్చా. చూసి నాకు ఉండి బాగా పడితే 30 లక్షలు దాకా ఉన్నాయి అన్ని. అంటే 20 నేను 14 సంవత్సరాల వయసు నుంచి పాలాలు కూడా దాచిపెట్టా కదా, ఆ డబ్బులన్నీ చూసే వరకు 30 లక్షలు దాకా ఇప్పుడు 50 సంవత్సరాలు దాటింది. 58 ఉంటాయి. అప్పుడు దాకా దాచిపెట్టాం కాబట్టి ఉన్నాయి డబ్బులు. అట్నే నేనేం తాకలా తీసుకోలే, నాకు అలా శిలమే చేయాలని చెప్పి నాకు దృష్టిలో బాగుంది. ఇప్పుడు జనాలందరూ జనంలోకి వెళ్ళాలి, మనం ఎన్ని కష్టం చేసి ఎన్ని డబ్బులు ఎన్ని సొమ్ము చేపించుకున్నా గానీ మన ఊర్లోనే ఉంటాంగా బయటికి పోంగా అని చెప్పి నాకు అదొక ఇది కాదు. 42 సంవత్సరాల నుంచి దాచిపెట్టుకునే డబ్బులన్నీ అట్లా ఈయన అన్నాడు, సర్లే మీ అమ్మ అంత బాధపడుతుంది, మనకి ఎన్ని ఉన్నాయి కదా, మనకు అవతల వెనక ఆస్తి ఉంది కదా అని చెప్పి ఈయన ఒప్పుకున్నాడు. మా రవి అయితే వద్దంటే వద్దండి ఆ రోజు కూడా, లేదు రవి నాకు ఎట్టో కట్ట చేయండి రవి అని చెప్పి చిన్నగా బతిలాడుకుని ఇద్దరు బతిలాడుకుంటే ఇంకా మా అబ్బాయి ఒక అబ్బాయి సైజులని ఇక్కడ ఏం కథలో ఉన్నాడు, ప్రేమకథ చిత్రంలో సైదులని ఒక క్యారెక్టర్ చేశాడు మా అన్న కొడుకే, చిన్నబాయి వెంకటేశ్వర అబ్బాయి పేరు. అంటే మాకు నేరుగిడికి వచ్చి తెలియదు కదా అని చెప్పి అబ్బాయికి పలానా రమ్మని చెప్పి పిలిపించుకొని కొంత సపోర్ట్ తీసుకున్నాం, ఎట్లా రావాలి ఎట్లా చేయాలని. మాకు తెలియదు కదా, ఎమ్మడ 3 రోజుల కల్లా మళ్ళీ మా ఊరికి ఆలోచన
కొద్దిగా జాగ్రత్త ఆ అబ్బాయి సలహా తీసుకొని ఆ అబ్బాయి కూడా సార్ మా రవీన్ అబ్బాయి ఎవరో మాకు దర్శిని దగ్గర దర్శిలో ఒక ఆయన కెమెరామెన్ ఎవరు ఉన్నట నాకు తెలియదు అబ్బాయి తెలుసు ఆ అబ్బాయి ఈ అబ్బాయి సపోర్ట్ తోటి చిన్నగా అబ్బాయి దీనికి కొంచెం వరకు తెలుసుకున్నాడు వేరే వాళ్ళని కూడా అంత గట్టిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు తెలియదు ఖాళీ చేసి పంపిస్తారు ఎమ్మడే ఖాళీ చేసి పంపిస్తారు నుంచి కూడా తెలిసిన కదా అంటే ఇదే కదా వ్యవసాయంలో కూడా మనం ఎవరన్నా నమ్మి ఏదన్నా చెప్పిన అనుకో ఇదేరా బాగుపడతావు అది చెప్పి నన్ను మోసం చేశారు అసమకాం చేశాను అది మేము కొంటాము లచ్చలు లచ్చలు ఉంటాయి దీనికి కింటా వచ్చని చెప్తే వేసిన తర్వాత దాదాపు 50,000 ఖర్చు పెట్టి వేస్తే ₹10 కొనలా అలా పోలు ఎట్టపోయిందో 3 సంవత్సరాల వరకు వేస్ట్ దెబ్బలు వేసాను అట్లా మోసం చేస్తారని కూడా జాగ్రత్త పడితే వీళ్ళు వాళ్ళు చేసుకున్న దాని వల్ల వాడి ద్వారాగా కొంచెం ఏమి ఇంటికాడ ఉంటది నన్ను అసోటి కాడ పంపిస్తుంది ఫస్ట్ బాలకొండకి వెళ్ళి చేసాము కందుకూర దగ్గర మాలకొండ స్వామి ఉంది ఆ ఏరియాలో చేసినాం అక్కడి నుంచి మళ్ళీ ఎల్లూరు కొంతవరకు చేసినాం కొరవ అయితే ఇక్కడ హైదరాబాద్ లోనే ఇక్కడ ఏదో బూత్ బంగ్లా ఏదో ఉంది కొండ ఆ కొండ కాడ కొన్నాలో ఇక్కడ మళ్ళీ ఫారెస్ట్ అడవుల్లో ఉంది అక్కడ మళ్ళీ పర్మిషన్ అంట మళ్ళీ పోలీసు వాళ్ళు అంట వాళ్ళు అయితే వీళ్ళు ఉండి నేనైతే రూపాయి తీసుకొస్తాను సాయంత్రం వరకు పనులు చేస్తారు ఏ రోజు డబ్బులు వాళ్ళకి అప్పుడు అమ్మ కష్టపడిన డబ్బులన్నీ డైలీ కొంచెం జోలో పెట్టుకొని వస్తుంటారా మొత్తం కంప్లీట్ తీసుకుని వస్తుంటారు కొంత చేయగానే అయిపోయినాయి 30 లక్షలు కొంతకే అయిపోయినాయి షాక్ అయ్యారా అసలు అన్ని లక్షలు దాచిపెట్టిందా నేను కొట్టగానే ఈ డబ్బులు ముందు చూస్తే నేను 10 ఎకరాల పొలం కొనేవాడిని ఆ రోజుల్లో 10 ఎకరాల పొలం వచ్చేది తక్కువ రేటు 10-15 ఎకరాల పొలం వచ్చేది నాకు ఇటు బిగుతుంది అది ఎట్టెందుకు పెట్టుకుంది కొంత సొమ్మును చేసుకుంటే ఎవరు మనకి లేదు సొమ్ము అనేది ఇప్పుడు మాకు కొనాలని ఆశ ఆమెకు లేదు నాకు కూడా లేదు కొనుక్కోమని చాలా సార్లు గొడవ కూడా పెట్టినా నాకు అలా అదే సూపు సినిమా సూపు అంటది నేనేమో సినిమా సూచేదానికే లేకపోతే సినిమా మనం తీసేదాడని ఎగతాళిగా అంటుంటదని నేను ఆమెను కూడా జోకేస్తా ఉండేవాడిని మరి ఇప్పుడు అమ్మ దాచిపెట్టిన 42 సంవత్సరాల నుంచి దాచిపెట్టిన 30 లక్షలు సినిమా సగం దిగనే అయిపోతాయి తర్వాత ఏం చేశారు మేకలు మొత్తం అమ్మేసినాం ఎన్ని మేకలు అమ్ముకున్నారు 70 మేకలు అమ్మేసినాం అమ్మా ఆట అమ్మేసింది 10 రోజులు కూడా రావని చెప్తే మళ్ళీ బర్రెలు ఉన్నాయి ఒక 30 బర్రెలు దూడలు బోలని దాదాపు అవి కూడా ఒక 40 దాకా ఉన్నాయి 40 బర్రెలు అమ్మేసుకున్నారు 30 పెద్ద బర్రెలు ఉన్నాయి దూడలు బోడలు ఒక 10-17 దాకా ఉన్నాయి అవి కూడా మళ్ళీ లాగిచ్చేసినాం అవి కూడా అవి కాసిన తయారయ్యేలాక మళ్ళీ ఇంకొంచెం అయితే సరిపోతాయి మళ్ళీ దిగి మళ్ళీ ఆపుతున్న 4 రోజులకు మళ్ళీ అయిపోతాయి అని చెప్తే అది చేను తర్వాత 4 ఎకరాల 80 సెంట్లు చేను కూడా లాగిచ్చేసి 4 ఎకరాల 80 సెంట్లు అది కూడా తక్కువగా అమ్మేసినాం అమ్మి అన్ని అందుకే పెట్టాం డబ్బులు కోరుకున్నది సాటు ఫిల్మ్ అని కోరుకున్నాం సార్ ఆ సాటు ఫిల్మ్ కాదు నేను శిలం ఆల్లో చూడాలను ఇది ఆల్లో వేయరు కదా ఇంకా అట్ట డబ్బులు నేను తెచ్చిస్తా ఏదన్నా చేసి తెచ్చిస్తా మీకు డబ్బులే కదా కావాల్సింది నువ్వు వాళ్ళ కాడ సినిమా తీసుకో ఆడేమో అన్ని రూట్ చూపిస్తాడు నేను ఇంటికంటే డబ్బులు పంపిస్తా ఇది మన పని ఇప్పుడు ఏం లేదు మొత్తం అమ్మేసుకున్నారు సెటిల్మెంట్ ఏం లేదు అసైన్మెంట్ భూమి కొద్దిగా ఇల్లు కూడా తాకట్లకు పెట్టి తెప్పించాం మొన్న అదే నాకైతే రాదు ఎడిటింగ్ డబ్బింగ్ అయి ఉంటాం కదా లాస్ట్ లో షూటింగ్ అయిపోయినాక ఆడికి వచ్చే ఇంకా డబ్బులు అయిపోయింది ఇంకెవరిని అడిగినా కానీ ప్యాక్ ఆటకని డబ్బులు ఇస్తారు కానీ సినిమా కానీ డబ్బులు ఇవ్వరు తెలుసు కాబట్టి డబ్బులు ఇంకా మన ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి 3.5కి పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 5 బ్యాంకులు పెట్టి లోన్ తీసుకొచ్చి ఎడిటింగ్ చేయించిన సంతకాలు పెట్టినొచ్చా మీ ఇద్దరికి అసలుకి నాకైతే చదువు లేదు నాకైతే బాగా ఖాతాలు పోతలు ఇట్లాంటి బాగా సెన్సార్ కి మళ్ళీ ఆడ కొంత డబ్బు కాలుతుంటే మళ్ళీ ఏరోసారి తీసుకున్నా దాన్ని కూడా తీసుకొచ్చిన ఇవన్నీ అవుతుంది కాబట్టి ఇంకా అమ్ముకుందామని ఒక ఆలోచన వచ్చింది విజయవాడలో పోయి అమ్ముకుంటే మనకి ఎంతో కొంత వస్తుంది అని చెప్పి ఇంకా మనం పోరాలేం ఇంకేమన్నావు కానీ మనం ఏం చేయలేము అని అడిగిపోయి ఆయన ఒక ఆయన అడిగితే ఆయన ఏం చెప్పానంటే ఎంత పెట్టినారంటే దాదాపు 80 నుంచి 90 లక్షలు దాటినది అన్న మరి ఎట్లా దీని సంగతి అంటే మరి మా సినిమా తీసుకుంటే డబ్బులు ఎంత మరి ఎట్టారో ఏం సంగతి మీరు తీసుకుంటారా లేకపోతే ఎట్లా అని అడిగితే ఆయన ఏమన్నంటే పబ్లిసిటీ చేయాలన్నాడు పబ్లిసిటీ చేయడానికి మాకు ఎట్లా చేత కదంటే ఎంత ఖర్చు అవుతుందంటే సినిమాకి ఎంత పెడితే అంతలో సగం అవుతుంది అన్నాడు ఆయన ఏదన్నా రూట్ చెప్పుకుంటే అయితే మంచి సలహా చదువుతామని యూట్యూబ్ ఏదంటుంది అదే ఓటీటీ దానికి అమ్ముకొని నీకు ఎంతో జమ అవుద్ది ఇంక ఈ పిచ్చిలో పడి మెరిగిపోతే నీకు రూపాయి కూడా రాదు నెత్తిన కొట్టేసుకుంటావని బాగా మంచిగా చెప్పండి ఆయన పెద్ద ఆయన కాబట్టి సినిమా హాల్లో రిలీజ్ చేశాకే మళ్ళీ ఓటీటీకి వస్తుందమ్మా చేయాలని చేపించా డబ్బులన్నీ అయిపించా వీళ్ళు అయితే బాగా అరిచేవాళ్ళు నన్ను ఇప్పుడు కూడా అరుస్తున్నారా ఇప్పుడు అరుతారు అప్పుడు అరుతారు ఎప్పుడు అరుతానే ఉన్నారు అరుతా ఉంటే నేనేం చేసానంటే వాళ్ళు అరిచినప్పుడల్లా సైలెంట్ గా ఉంటాయి ఎన్నిసార్లు బాధపడి ఉంటారమ్మా ఉన్నవన్నీ అమ్ముకొని సినిమా తీసామని ఒకసారి బాగా బాధపడ్డాం సార్ ఏ ఇచ్చినా గానీ ఇద్దరం కష్ట సుఖాలు పంచుకుంటాం ఆ మొండి పట్టు కావాలా చేయాలన్న పని చేస్తేనే మనం గడ్డని పడతాం లేకపోతే లేదు ఆ ముద్దన్న పని నేను ఏది చేసినా కానీ నేను
వెనక్కిపోతుంటా. పైర్లు వేసినా కానీ, ఒక బర్రెలు కొనాలన్నా కానీ, ఏ కొనాలన్నా నాకు కావాలా అది చేద్దామంటే నేను సరేలేమంటే అది మాకు చేతికి వస్తుంది, లేకపోతే వాక్కుపోద్ది. అయితే అక్కడ షూటింగ్ జరిగి సగం అయింది. ఆ ఫస్ట్ డబ్బులు అయిపోయిన తర్వాత డబ్బులు అయిపోయింది. ఇంటికి వచ్చి మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుంటాం. అక్కడ చిన్న ఇబ్బంది పడినా సార్. నాకు 4 కొడుకులు. ఒక కొడుకు రవిని, ఒక కొడుకు సురేష్ అని నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ చేస్తున్నాడు, ఇంకో కొడుకు వెంకటస్వామి, రెండో పేరు పబాసు అని పెట్టుకున్నాడు. కుర్రోళ్ళు పెట్టారు. ఇంకా తర్వాత ఒక కూతురు, ఆమె ఊర్లోనైతే విజయవాడలో ముఠా పని చేసుకుంటాను, వాళ్ళ దాన్ని వాళ్ళు ఉండరు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు చూసుకోవాలి. మళ్ళీ 10 రోజులు ఆ పొలాలు అమ్మే టైంలో పొలం అంటే కొండకాడికి పొలానికి తీసుకుపోయాను. చెట్లు బొట్లు ఉంటే కొక్కిలం పెట్టి తీపిస్తాను, నాయనకి తెచ్చి వాడి దగ్గర నేనేం పయ్యేరే చోట ఉన్నా. అక్కడ ఏదో పాము దగ్గర వచ్చి ఆయన అబ్బాయిని కసిపెట్టింది పాము. సో అందుకని మేము మామూలుగా తిని పండుకున్నాం. రాత్రి 1 గంటప్పుడు వచ్చి 7 పిల్లలు పండుకున్నాం వరుసగా కిందనే పంచలో మిద్దెలో. ఇక్కడొచ్చి కరిచింది. కరవడంలో 2 నెత్తర చెట్టుకులు బయటకు వచ్చింది. నాన్న యాందుకు వచ్చిందని కేకేసాలి. మిద్దె ఏం పండుగ కిందికి వచ్చిన బాగానే నెత్తర వస్తుంది. ఎమ్మడే ఆటో తీసుకొని మా ఊర్లో ఇవ్వలేవు, అంబులెన్స్ వెళ్ళి కనిగిరి పోయినాం. కనిగిరి అందుబాటులో పోయినాక మళ్ళీ అంబులెన్స్ వచ్చింది, ఆసుపత్రిలో చేర్చినాం. అయ్యా మీరు లేట్ చేయొద్దు, నేరుగా ఒంగోలు తీసుకొని లేకపోతే దక్కడని చెప్పాను. మళ్ళీ ఇంకొక అంబులెన్స్ శంకర్ దాకపోయి పొదల నుంచి అంబులెన్స్ తీసుకొని మేము ఒంగోలు దగ్గర నూతలపూడ ఏదో ఉంది ఆడికి పోయలేకనే మాకు అందులో అయిపోయింది. చచ్చిపోయాడు. మీ అబ్బాయి చచ్చిపోయాడా? అబ్బాయి చచ్చిపోయినా సంవత్సరం పని చేయలేకపోయి, సంవత్సరంన్నర పోయినాం సార్. అక్కడ మేము ఇబ్బంది పడ్డాం. 18 సంవత్సరాలు పోయినా పొలాలు తీసేటప్పుడేనా ఇది సగం అయిపోయింది. అందరూ బాగా ఏతాలు చేసిండ్రు. అప్పుడు చేసేటప్పుడు ఏతాలు చేసారు. మళ్ళీ పిల్లడు చచ్చిపోయినా జరిగింది. మా వాళ్ళే మీకు శిలమ మీకు కావాలన్నా గొర్రెల బర్రెలు కాసుకుంటే వాళ్ళకి మీరు శిలమ పెట్టుకొని లచ్చన బంగారం అంటే కొడుకుని మీ పిచ్చి మీ చేపలు నాకు రాత్రం మా వాళ్ళు అన్నారు. బయట వాళ్ళకంటే కూడా ఎక్కువ మా బంధువులు అల్లు తిట్టిండ్రు. పావులు పొగపడితే నిజం చాలా మంది సంవత్సరం దాకా చేయలేకపోయాం మేము పని. తేవులకి పాముకి సరిపికి ఏ దానికి కూడా నాటు వచ్చి బాగా చేస్తుంది. నువ్వు పాము గుట్టిడికి వచ్చినా కానీ గంట తర్వాత నీకు ఏం ఇబ్బంది లేదు, మంది వేసేది. వాళ్ళిద్దరికి మైండ్ పని చేయలేదు, అయిపోయింది. ఒక్క మందికి ఏం చేయలేదు. అయితే ఆ సినిమా చేయాలి అని చెప్పి బాగా ఇంకా వదిలేసినమా. వదిలేసి మళ్ళీ అబ్బాయి అయినా కానొస్తాడు కదా. ఇప్పుడు ఇంకా కానరాడు కదా, చచ్చిపోయి పారేసం అయిపోయింది కదా, ఇంకెక్కడ కానరాడు కదా. ఇంకా ఇంత ఖర్చు పెట్టుకున్నాము, ఇంకా కొంచెం ఎట్టో కట్ట అని చెప్పి మళ్ళా కొంచెం అది మీ కాసినూరులో డబ్బులు ఇప్పించుకొచ్చి ఆ సినిమా అనేది పూర్తి చేసుకున్నాం. అక్కడ నుంచి ఊర్లో కొంతమంది అప్పు తీసుకొచ్చిన పూర్తి చేసుకొని లాస్ట్ అబ్బాయి 18 సంవత్సరాలు అప్పటికి ప్రేమగా చూసుకొని ఉంటారు బాగా. పని చేస్తుంటే కూడా చేయొద్దమ్మా అంటాడు నన్ను. అయితే బాగా చేయకపోతే అట్టయ్యా అని చెప్పంటే లేదు మా నువ్వు చేయొద్దు అంటాడు. అనుకుంటే బాధ, అసలు అనుకోలేము అబ్బాయి. ఇప్పుడు కూడా ఫోటో కట్టించుకోవాలి మేము, ఒప్పుకోవాలి. మేము మండి పట్టు వల్ల సినిమా పెట్టుకోవాలన్న మేము లాస్ట్ పోయామని అదొక్కటే బాధ. ఎంత కష్టమైన ఇబ్బంది లేదు. ఇంకా 10 సంవత్సరాలు మాకు ఇంకా దమ్ముంది బాగా శాతం. ఇది ఆడదా సంగతి కాదు, మేము 10 మందిలోకి వస్తామా రామా. ఏంటమ్మా జీవనాధారం అన్ని అమ్ముకొని ఓట్లు పెట్టుకున్నాం. చెరుకులు అమ్ముకుంటా ఈయన రమ్మంటే రానన్నాడు. రానంటే రాపోయినా వెళ్తే వాళ్ళేమో ఏదో ఒకటి సొంతూరులోనే ఉండేది. ఇప్పుడు అక్కడే ఉన్నాం మేము. అక్కడే ఉండి ఇక్కడ చెరుకులు మన రైతులు చెరుకు ఏస్తారు కదా, ఆ చెరుకులు తెచ్చుకొని ఇంకా తినడానికి పిల్లవాడు తెచ్చిపోయి అంతా ఇప్పించుకొని సైలెంట్గా ఉన్నాం కదా. నేనైతే చెరుకులైనా అమ్ముతా, మీ అందరిని ఆగుండా కదా మీ అందరు ఇబ్బంది పడిందని చెరుకులు పెట్టుకున్నా. రోడ్లో చెరుకులు పెట్టుకుంటే ఇవన్నీ రమ్మంటే నేను రానంటే రాను. మేము ఇంత పని నేను 10 మందికి అన్నం పెట్టినా రానంటే నువ్వు రాపని నేను అమ్మి మిమ్మల్ని అందరినీ జీవనం చేస్తాను అని చెప్పి అతను ఆడ చెరుకులు పెట్టారు. రోజు ఒక 20 మొప్పులు చెరుకులు పెట్టుకుని 20 మొప్పులు చెరుకులు పెట్టుకొని అక్కడే కూర్చొని అమ్ముకుంటా ఉంటే రోజు బాగానే అమ్ముడు పోతాను. ఈ రోజు 4,000 దాకా అమ్ముకున్నా. రోజు 4,000కి అమ్ముకొని ఆ డబ్బులు దేశపోయి చెరుకుల వాళ్ళకి ఇచ్చి ఈయనకి 2,000 ఇంటికి అత్తపిస్తున్నా. అవసరాలు జరగాలి కదా. 10 రోజులు ఉన్నాక ఇదైనా కొంత మేలేలే అన్ని ఇదైనా కొంత మేలే నువ్వు దారి చూపినవని చెప్పి మళ్ళీ వచ్చిండు ఆయన. ఇంకిద్దరం కూర్చున్నాడు అమ్ముకుంటా. ఇంకా చెప్పి ఆలోచన చేశా, నువ్వు ఇక్కడ చెరుకులు అమ్ము, నేను అక్కడ వాటలు పెట్టుకుంటాను. కొండ దగ్గర, కొండది ఊరు కాదు ఏం కాదు, అడవి. ఆ అడవిలో వాటలు పెట్టుకుంటాను నేనంటే వాటలు పెట్టి ఏం దమ్మేదని చెప్పి బాగా అరుతామన్నాడు. నేను కొద్దిగా చిన్న వాటలు పెట్టుకుంటాను, తెప్పను
ఇడ్లీ దోశ ఇట్లాంటి పెట్టుకొని అమ్ముతాను, నీ వాటి మీద 10 వస్తాయి, నా వాటి మీద 10 వస్తాయి అని చెప్పి చిన్నగా నచ్చ చెప్పుకొని ఈయనకి అడవాట్లు పెట్టుకోను. ఎవరు తినలా 10 రోజుల దాకా అసలు ఎవరు రాను రాలే. వండుకోవటం మేము తింటాం, పారేయటం ఇట్లా చేస్తాను. ఈయన అట్టా అరుతుండు, మళ్ళీ ఇది ఒకటి కాకుండా మళ్ళీ ఇంకోటి పెట్టి మళ్ళీ భంగం చేస్తాను, దీంట్లో వచ్చే రూపాయి అని చెప్పి అరుతాడు. ఎట్టో కట్ట చిన్నగా 10 మందిని లైఫ్ వస్తుంటారు అని చెప్పి చిన్నగా అట్టనే పెట్టిన 10 రోజులు రాలే. సర్లే అని చెప్పి మళ్ళీ నా ఆలోచన వచ్చి సంగడ పెట్టుకున్నా, చిన్న చెరవలో పెట్టి సంగడ పెట్టుకొని కొంచెం పాక వేసుకొని ఆ పాకలో సంగడ పెట్టుకొని కొద్దిగా మాంసం, రొట్టెలు, సద్ద రొట్టె, జొన్న రొట్టె పెట్టుకొని చిన్నగా చేసుకుంటుండే వరకు ఎవరు రాలే. ఎవరో ఒకరారు ఆ రోడ్డు పోయేవాళ్ళు అట్ట తింటా ఉన్నారు. ఈయన అట్ట అరుతా ఉన్నాడు నన్ను. ఎట్ట అరిసినా నేను ఈ పనులన్నీ చేయాలి, నేను అన్ని డబ్బులు బాగొట్టినా, బర్రెలు బాగొట్టినా, ఇంకేమీ లేవు అని చెప్పి అక్కడ వాటలు పెట్టుకుంటే ఒకరోజు ఒక అబ్బాయి కనికట్టు కొట్టిన పోయి, అత్త ఇదేందు నువ్వు సంగడి చేసినావని చెప్పి ఊర్లో అందరూ అనుకుంటారు, నిజమా ఒట్టిదనని వచ్చినాను అని ఆ శరవ ఎత్తుకోపోయిండు. ఎత్తపోయి ఇంక అక్కడ తిని వచ్చేటప్పుడు వల్ల అత్త ఎంత ఇవ్వమంటావంటే, అయ్యా నేను రోజు బారేసుకుంటున్నా కదా నా మధ్యలో అనుకొని 100 రూపాయలు 200 చాలయ్యా అని చెప్పా. సరే అని 200 ఇచ్చాడు. ఇంకా 200 ఇచ్చిండు. ఇంకా అట్ట రోజుకి ఇద్దరు ముగ్గురు రోజుకు 1 కేజీ పిండి అయిపోతా ఉంది, వండుకుంటా చేసుకుంటా ఉన్నా. అట్ట రొట్టెలు 1 కేజీ అట్టా వండుకుంటా చేసుకుంటా ఉండే వరకు మనకు లాక్డౌన్ వచ్చిందిలే. రెండోసారి లాక్డౌన్ వచ్చినప్పుడు ఇంక అంతలా అక్కడ ఆపేసారుగా, ఏమి వాటలు కానీ ఏమి లేకుండా ఆపేసారు, బస్సులు కానీ ఏమి లేవు. ఇంక ఎక్కడ వెళ్ళిపోయారు. మేము అడవిలో ఉన్నాం కాబట్టి ఎవరు ఏం మమ్మల్ని పట్టించుకోలే. ఈ అడవిలో ఏముందిలే అన్నట్టు ఎవరు పట్టించుకోలే. ఆ చెరుకులు అమ్ముకుంటా ఈ సంగటి ఇవన్నీ పెట్టుకుంటా శుభ్రంగా చేసుకుంటా ఉంటే రోజుకి 1 కేజీ పిండి ఒక్కదాని ఉండేదాన్ని 10 రోజులు జరిగే వరకు ఒక 2 కేజీలు 3 కేజీలకు పోయింది. 2-3 కేజీలకు పోయినాక ఇక ఇంకెక్కువైంది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ పలాంది దిక్కిట్ట వాటలు ఉంది అని చెప్పి తెలుసుకొని వస్తారు, ఏడ లేవు కాబట్టి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ అట్టట్ట 2 మనుషులు పైన వచ్చింది నా గుండా. 2 మనుషులు వెనకేం చెరుకులు. ఇంకా 2 గుండా శుభ్రంగా రోజుకి 10 కేజీలు సంగటికి పోయా. దాంట్లో సంపాదించింది కూడా సినిమాకే ఖర్చు పెడతారు. సినిమాకి పెట్టింది ఏం పని లేదుగా మాకు. సినిమా ప్రేమ చూడండి. ఏ నియోజకవర్గం మీద? మార్కాపురం నియోజకవర్గం. కందుల నారాయణ రెడ్డి. సార్ మీ ఎమ్మెల్యేతో మాట్లాడదాం, ఆయన ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం ఒకసారి. హలో కందుల నారాయణ రెడ్డి అన్న. బాగున్నాను, షూట్ లో ఉన్నానండి. నారాయణ రెడ్డి గారు, మీరు మార్కాపురం ఎమ్మెల్యేగా ఒక రకంగా గర్వించాలి. ఎందుకంటే మీ నియోజకవర్గానికి సంబంధించి పెద్దారకట్ల వెళ్ది వాళ్ళకున్న గేదెలు, గొర్రెలు, మేకలు, ఆవులు అన్ని అమ్మేసి సినిమా తీశారు. వాళ్ళు ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీశారు. మన చలపతిరావు గారు ఉన్నారు కదా, పెద్ద యాక్టర్, వాళ్ళ అబ్బాయి రవిబాబు, మీకు ఐడియా ఉంటుంటుంది, అతన్ని హీరోగా పెట్టి సినిమా తీశారు వాళ్ళు. నిజంగా మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సరే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే కందుల నారాయణ రెడ్డి గారు అన్నారు. నేను చెప్పాను నాకు ఒక సొంత అన్నలాగా ఆయన, నిజంగా చాలా గర్వపడతారు ఆయన కూడా అని చెప్పేసి. ఇదిగో ఒకసారి మీరు మాట్లాడండి, లైవ్ లో ఉన్నాం మేము, మాట్లాడండి. నమస్కారం సార్, చిన్నపోయిన వెంకటేశ్వర నా పేరు. పెదారకట్లో కొండ దగ్గర సంగటోట్లు మన కాళకేదేవి గుడి పక్కన సార్. అమ్మన చెన్నారెడ్డి తమ్ముడు గాని లేకపోతే నిమ్మారెడ్డి బావ గాని అందరు నా కాడికి వస్తుంటారు సార్. బాగా అనుకూలంగా ఉంటాం మేము కూడా. కృష్ణారెడ్డి అల్లుడు అవుతాడు. అల్లుడే సార్. అంటే మేము యాదవులము అయినా కానీ అంత ఒకటిగానే ఉంటాం సార్ మేము. బాపతిపల్లి ఉండేది మేమందరం. కృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు రోసిరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర మా ఇల్లు కూడా సార్. దగ్గరే సార్ మాది కూడా. వాళ్ళ గట్స్ కొప్పుకోవచ్చు సార్. ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు వీళ్ళకి? వాళ్ళ వైఫ్ ప్రొడ్యూసర్ నరసమ్మ గారు. మాట్లాడమ్మా మీ ఎమ్మెల్యే గారు. బాగున్నావు సార్? బాగున్నావు. మీరు ఓట్లకు వచ్చే రోజు కూడా బాగా మాట్లాడాం సార్ మీతో మేము. మీరు బాగా ఉండాలి, మాకు బాగా గెలవాలి అని చెప్పి కూడా బాగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మిమ్మల్ని మంచిగా ఉన్నామని చెప్పాం. అన్న కష్టపడి సినిమా తీశారు, మీ సైడ్ నుంచి ఏం చెప్తారు ఒక ఎమ్మెల్యేగా? మార్కాపురం నియోజకవర్గంలో చాలా వెనకబడి ప్రాంతాల్లో జనాలు ఉన్నారు, ఇంకా డెవలప్ అవుతున్నాము. చాలా ఆనందంగా ఉంది. ధైర్యంగా ముందుకు వచ్చి మీ అందరూ మాకేదో కొంచెం సాయం చేయండి సార్. తప్పకుండా సార్ ఆడే పంచం పెట్టుకుంటే ఒకసారి మాకు ఏదన్నా ఆడే పంచం స్టేజ్ మీదకి ఒకసారి వచ్చి మమ్మల్ని గురించి ఒక్క మాట చెప్పాలి సార్ మీరు. చాలు మాకు. కృష్ణారెడ్డి వస్తాడు, చెన్నారెడ్డి వస్తాడు, నిమ్మారెడ్డి వస్తాడు, రోసిరెడ్డి వస్తాడు, రావాల్సింది సార్. రాకపోతే బాగుంటారు వాళ్ళు. కృష్ణ గాని, రోసిరెడ్డి గాని, సరే సార్, చెన్నారెడ్డి గాని, నిమ్మన్న గాని అందరూ బాగుంటారు. మీ ఎమ్మెల్యే గారు మాట అంటే మాటేనమ్మా, చాలా మంచి మనిషి. మాకు కూడా ఆ రోజు అన్నకి దెబ్బ తగిలింది కదా, ఈసారి అన్న గెలవాలని చెప్పి మరీగా బాగా కోరుకున్నాం మేము కూడా. అవునా? ఓకే.
సో నిజంగా నారాయణ రెడ్డి గారు నిజంగా బిజీగా ఉన్నారు, అయినా కానీ లైవ్ లో కనెక్ట్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో చేసింది మన రవిబాబు గారు, మన చలపతిరావు గారు అబ్బాయి, మంచి యాక్టర్ ఆయన. ఆయన దగ్గర ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఆయన దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఫీలింగ్ ఏంటి అసలుకి? ఎందుకు ఈ సినిమాల పని మీకు అని అన్నాడు సార్. ఆమె ఏదో కోరుకుంది, అది చిన్న సినిమా అని చెప్పి పెట్టుకున్నాం, కత్తి పైకి రూపాయి తయారు చేసుకుని ఇట్లా పెద్దానికనే మూరులు పెట్టినామని చెప్పాను. సరే కానీ నేను కూడా సపోర్ట్ మీకు ఎంత అయితే నాకు అంత చేస్తాలేమని ఆయన కూడా గంటకు అయిపోయేదాన్ని అరగంటకే చేస్తాడు. అవతల వాళ్ళకి ఎవరైనా పని చెప్తే పని మనం అది కంప్లీట్ చేసి మనం వీళ్ళ ట్యాకప్ అంటాడు ఆయన. అసలు ఆయన అంటే అందరు చాలా మంది భయపడతారు. నేను కూడా దూరం కూర్చుంటా, దగ్గర కూర్చొని కన్నా దగ్గర కూర్చోబెట్టి ఖాళీ ఇస్తారు కదా, చేయకుండా ఖాళీ ఉన్నప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన కూడా బాగా చేశాడు. సత్యప్రకాశ్ ఆయన పిల్లనిగా చేస్తాడు, ఆయన కూడా వాటి కూడా పట్టుకుంటూ ఒకసారి అన్న వా నువ్వు ఇంత ఇది చేస్తాను అయ్యా, నువ్వు ఏ పెద్దోళ్ళు చేయలేని పని మీరు చేస్తాను రామా మీరని. మీ ఇద్దరు ప్రొడ్యూసర్ అనగానే వాళ్ళందరూ షాక్. చిత్రం చిట్టిబాబు, నాగిరెడ్డి వీళ్ళందరికీ ఒకసారి ఏదో ప్రోగ్రామ్ అటు కనిగిరికి వెళ్ళి వచ్చి మన ఒంగోలుకి వెళ్ళి ఏదో ప్రోగ్రామ్ అంటే వచ్చిండ్రు. మా ఇంటికి అన్నానికి రావాలని పిలిపించుకొని సంగటి నాటుపడి పెట్టాను. అది చూసి ఇప్పుడు ఇక్కడ కనపడితే బాగా ఇష్టంగా పిలుస్తారు మాకు. చిట్టిబాబు, నాగిరెడ్డి, సైదులు. అందరూ ఎక్కువ తీసుకున్నారా లేకపోతే మిమ్మల్ని చూసి తక్కువ తీసుకున్నారు? అందరూ డబ్బులు వాళ్ళు 10 రూపాయలు తీసుకునే వాళ్ళు, మా కాడ 8 రూపాయలు లెక్క తీసుకున్నారు, 15 రూపాయలు పని చేశారు. ఇంకా ఆపదంలే నైట్ తెల్లారుజాము ఈ సీన్ చేస్తే అయిపోద్ది, రేపు చూసుకుందాంలే అని నేను ఎనికిడుతూ ఉంటే ఆడివ్వను. వాళ్ళకి కుక్క మాదిరి కాపలు ఉంటుంది చూడ, అట్టున్నా ఏదన్నా పురుగు పుట్ట ఏం జరిగినా కానీ నాకే చుట్టుకుంటుంది. ఒకసారి దెబ్బతినున్నా ఏమన్నా పిల్లలు వీళ్ళందరూ చెప్పి వాళ్ళు ఎనికిడుతూ ఉంటాను, పండుకోవా కదోడు అంటారు. నేను పండుకోను, ఇంటికి షూటింగ్ అయిపోయినది ఇంటికి పోయినా పండుకుంటా అని అంటే వాళ్ళు అక్కడ మేము మా అన్నమే పెడతాం. ఏం పంపిస్తుంది మొత్తం సరుకంతా వంట చేయించి అక్కడే పెట్టేస్తాం. ఆ తినేటప్పుడు కూడా ఏదో మామిడికాయ పచ్చడి కావాలని ఒక నాలుగు కొడుకు 30 కేజీలు మామిడికాయల పచ్చడి పెట్టి పంపించింది అప్పటికప్పుడే. డబ్బింగ్ అంతా అయిపోయిందా? సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది, బట్ పెద్ద పెద్ద సపోర్ట్ చెయ్యాలి మరి దూరం వస్తాం అనుకోలేదు కూడా. మామూలుగా ఏదో అక్కడేదో చేసుకొని అని అన్నట్టు పెట్టుకుంటే అది చాలా పోయింది. వాట్ల గుండా కూడా మాకు బాగా డెవలప్ అయింది. వాటిలో కూడా మేము సొంతంగా పెట్టుకుంది, ఎవరు చెప్పింది కూడా కాదు. వాటిలో పెట్టుకుంటే ఆయన సిద్ధాంతి వచ్చి కూడా అన్నాడు, నరసమ్మ నువ్వు పెట్టుకున్నావా లేకపోతే ఎవరైనా పెట్టిస్తే పెట్టుకున్నావా అని అడిగారు నన్ను. నాకు ఎవరు చెప్పలేదే, నేనే పెట్టుకున్నా బాబాయ్, నేనే పెట్టుకున్నా అంటే మంచి స్థలం అమ్మ, ఇది బాగుంది, నీకు పైన కొండ కింద వాటలు బాగుంది, బాగా జరుగుద్ది ఏ రోజైనా అని చెప్పి. కాదు మా ఊరకొండ దగ్గర, వాటలు ఊరకొండ దగ్గర, కనిగిరి పెదారకట్ల యువతల పొదిలి మధ్యలో ఊరు కాదు, అదే 1 మైలు ఉంటది. మరి ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎవరిని కలిసారా? పెద్ద పెద్ద ఎవరిని కలిసారు? ఫస్ట్ అడిగినాం ఎవరిని కలిస్తే మేము 10 మందిలో కలుగుతాం తెలుగుతామంటే వాళ్ళు ఛానల్ వచ్చి ఇట్లా సంగతి అని చెప్పినారు. ఇంకా అంత నేరుగా విజయవాడ పోయినాం కదా, విజయవాడ పోయి ఎవరో చెప్పారు పవన్ కళ్యాణ్ సార్ని కలవండి, మీకు ఊరకనే సినిమా కొనుక్కుంటారు, అమ్ముకోవడానికి వీలు పడుతుంది అని చెప్పాను. ఇంకా అవును ఎట్లా ఏం తెలియదు, పోయి నేరుగా ఎవరు కానీ అడిగి పోయి 2 టౌన్లో ఉన్నది వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చోను. 2 గంటలు కూర్చున్నాక పోలీసు ఆయన అడిగాను, ఆయన వత్తడేమో కలుద్దాం ఏమనుకుంటే పోలీసు ఆయన అంటే ఆయన అడిగిన, అయ్యే ఏడగాదు ఉండేది మంగళగిరిలో క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, అడిగి పోండి ఏమన్నా ఉంటే ఆడ చెప్పుకోవడానికి మీకు ఆడ చెప్పిన మాటలు వినడానికి ఆయన లైన్గా ఉంటాడు అని చెప్పాను. అడిగి పోయి 2 రోజులు కూర్చున్నాం. ఒకరోజు పోయి వెనక్కి వచ్చాను, ఎవరో పర్మిషన్ ఇస్తే కానీ పోవడానికి లేదంటే ఇంకా సరే ఎవరన్నా తీసుకుందాం అని చెప్పి మళ్ళీ చూసినాం. రెండో రోజు ఇంకా ఆమె అట్ట కాదు ఆడ లెటర్ రాస్తారు, లెటర్ తీసుకొని పోయి ఇస్తే అది చూసి మిమ్మల్ని పిలిపిస్తారు. సరేలే మరి ఒక లెటర్ రాసి ఇచ్చినాం. 2వ రోజు సాయంత్రం అప్పుడు రమ్మను, సాయంత్రం పోదాం. సాయంత్రం ఆయన అప్పుడు ఏదో దీక్ష చేస్తున్నాడంట, హైదరాబాద్కి వచ్చింది. 12 రోజులు కూర్చున్నాం ఆయన కోసం. మేము 12 రోజులు దగ్గర అస్సలు కలవలేదు అక్కడ. అంటే ఆయన కలిసేవాడు, కలుతాడు. నాకు ఒక నమ్మకం ఉంది. ఈ మధ్యలో మేము పలానోళ్ళు అని దగ్గరకు పోనీలా, మేము ఇప్పుడు వచ్చిన న్యూస్ ఆయన కాడికి పోతే కలవనిస్తాడు కానీ ఆయనకు తెలియదు మేము పోయిన సంగతి కూడా. ఇప్పుడు మేము వచ్చినాం అక్కడ కూర్చున్నాం, మమ్మల్ని ఎవరో దారిని వస్తేనే కదా ఇక్కడ కళ్ళ. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టారు, సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, ఎట్లా అమ్ముకోవాలో తెలియదు,
మీరు డబ్బులు వస్తాయని పెట్టారా అది ప్రేమతో? డబ్బులతో అనుకోవాలి అసలు, నేనైతే డబ్బులు వస్తాయి రావు అనుకోలే. మామూలుగా చెయ్యాలి, 10 మందికి తెలియాలి, 10 మంది లేక బావాలి, డబ్బులు రాకపోయినా నాకు సంతోషమే అని చెప్పి నాకు అదొక అంతే. కానీ అవి వస్తే ఇంకా హ్యాపీ. మళ్ళీ ఇప్పుడు లాంటి లైఫ్ మీరు చేస్తారు. మళ్ళీ బర్రెలు కొనుక్కోవచ్చు. బర్రెలు వద్దు, మేకలు వద్దు, నాకేం వద్దు. నా పేరే సాయి నరసమ్మ హోటల్ పెట్టిన, నా హోటల్ బాగా డబ్బులు రావాలి కదా మీకు. సరే అంతా దేవుడి దయ వల్ల వచ్చినా రాకపోయినా నేను 10 మందికి తెలియాలి. 3 సినిమాలు ఆడదు సార్, నేను చూస్తుంటా సినిమాలు ఎక్కువ. 10 సినిమాలు తీస్తే పెద్ద పెద్ద సినిమాలు 3 ఆడితే 7 పోతాయి, అసలు కూడా రావు. మాది అందులో ఏటో అవుతుందో మనకు తెలియదు. సరే మా సగం వచ్చినా గానీ సంతోషపడతాం. థియేటర్ లో ఏమవుతుంది స్క్రీన్ మీద చూసుకోవాలి. ప్రొడ్యూసర్ నరసమ్మ. నేను కూడా ఏం ద్వారా నేను కూడా ఒక సినిమాలో కనపడతా, చూసి నాకు నా కోసం మా ఊరు పదిలి కనిగిరి కందుకూరు దాకా నా వాటలకు వచ్చే మొత్తం నా కోసం చూస్తారు. చాలా సూపర్. నిజంగా మీ కాన్ఫిడెన్స్ కి ఫస్ట్ సెల్యూట్ అమ్మా. నిజంగా ఎంతమందిని చేసినా రాదు ఆనందం ఇంటర్వ్యూస్. మీలాంటి వాళ్ళని చేసినప్పుడు మాకు కూడా కొండంత బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏమీ లేకపోయినా కానీ అన్ని అమ్మేసి సినిమా తీయాలన్న ఒక ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి ఏం తెలియకపోయినా వాళ్ళని వీళ్ళని పట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకొని సినిమా తీసి బ్రహ్మంగారి కాలజ్ఞానం చూసి ఆయన చేయాలని ఇంత దూరం తీసుకొచ్చారు. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను, నమస్కారం. కష్టపడి వాళ్ళు అన్ని అమ్మేసి గేదెలు, మేకలు, బర్రెలు అన్ని అమ్మేసుకొని, పొలాలన్నీ అమ్మేసుకొని సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమా తీశారు. మంచి మంచి ఆర్టిస్టులను పెట్టారు. మన రవిబాబు గారు, నాగిరెడ్డి గారు, సత్యప్రకాష్ గారు, చిత్రంసీని ఇలాంటి వాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళని పెట్టి మంచి సినిమా తీశారు. మీరు పెద్ద మనసు చేసుకొని ఒకసారి ప్రివ్యూ షో చూసి సినిమాని సపోర్ట్ చేసి మీ బ్యానర్లో వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేసి ఓటీటీలో మంచి రేటు కొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ డబ్బులు పోకుండా, ఎందుకంటే మంచి సినిమానే తీశారు కాబట్టి రవిబాబు గారు యాక్ట్ చేశారంటే మంచి సినిమానే అయ్యి ఉంటుంది. ఆయన ఎలాంటి సినిమాలు తీస్తారు మనందరికీ తెలుసు కాబట్టి మీరందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేయండి. నేను కోరుకునేది ఒకటి, వాళ్ళని సపోర్ట్ చేయండి, పిలిపించుకోండి, ట్రైలర్ లాంచ్ చేయండి, టీజర్ లాంచ్ చేయండి, వాళ్ళకి మంచి చెయ్యండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరసమ్మ గారు, ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేస్తా అన్నారు, వస్తా అన్నారు కాబట్టి కందుల నారాయణ రెడ్డి గారు, మిగతా ఇండస్ట్రీ పెద్దలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు డెఫినెట్ గా. ఒక్కటే సార్, పవన్ కళ్యాణ్ సార్ తో మీ ఇద్దరం కలిసి ఒక్క పూట ఊరక మాకు చేసి దిగితే ఆయన పేరు చెప్పుకొని ఇంకొంచెం ముందుకు పోవడానికి చరిత్ర దీపించుకున్నా నేను. సినిమా కూడా దాటుకొని అంత గొప్ప వాళ్ళని సన్మానం చేయటం మా నిజంగా మా లక్ అని చెప్పుకోవచ్చు. మంచి జరుగుతుందమ్మా, డెఫినెట్ గా మంచి జరుగుతుంది. కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు మంచి చేస్తాడు. కొంచెం అటు ఇటుగా టైం అటు ఇటు మారుతుందంటే డెఫినెట్ గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వీళ్ళు పడ్డ కష్టాన్ని ఒకసారి మీరు ఆలోచించి ఆ సినిమాని ఒకసారి ప్రివ్యూ చూసి, ఎందుకంటే మంచి స్టోరీ, రవిబాబు గారు మీ అందరికి తెలిసిన వ్యక్తే కాబట్టి ఆయనతో కూడా మాట్లాడి ఒకసారి సినిమాకి ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చో చెయ్యండి. అమ్మ ఎందుకంటే ఒక లేడీ ఏమి తెలియదు, ఆమెకి సంతకం కూడా పెట్టని రాదు, ఏలి ముద్ర ఆమె. అలాంటి ఆమె ఒక స్టెప్ వేసి ముందుకొచ్చి ఇండస్ట్రీ మీద ఉన్న ఒక ప్రేమతో ఒక సినిమా తీయటం అనేది ఆషామాషి విషయం కాదండి, చాలా పెద్ద విషయం ఇది. 1 కోటి రూపాయలు ఆమె ఆమె కష్టపడ్డ డబ్బులు అన్ని అమ్మేసి, ప్రాపర్టీస్ అమ్మేసి హైదరాబాద్ లో ఇలా వీళ్ళిద్దరు కష్టపడటం చూస్తుంటే నాకు నిజంగా చాలా 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 బాధ అని చెప్పకూడదు, చాలా హ్యాపీ టీఎస్ నాకైతే. అమ్మ మీకు మంచిగా జరుగుతుంది, డెఫినెట్ గా మంచిగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.